హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నా పేరు లావణ్య. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ వ్లాగ్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇదైతే ఏ రోజు తీసిన గుర్తయితే లేదండి, బాగా రోజులు అవుతుంది. ఇది షార్ట్ వీడియో లెక్క పెడుతున్నారు. సోరకాయ కూర అయితే చేసినామండి. అసలు ఎంత బాగుందంటే, సోరకాయ కూర పచ్చిమిరపకాయల కారం చేసిన. ముందుగా పచ్చిమిరపకాయలలో కొన్ని తీసుకొని అందులో కొన్ని ఎల్లిపాయలు వేసి, ఉప్పు వేసి, జీలకర్ర ధనియాలు వేసి మిక్సీ పట్టి, తర్వాత లేత సొరకాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసి, తర్వాత గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ వేసి, పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంది అది కూడా వేసి బాగా నూనెలో ఉడికియాలండి. ఉడికించిన తర్వాత సొరకాయ ముక్కలు వేసి మంచిగా ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్ పోసి కొద్దిగా ఉప్పు వేసి కలిపి మంచిగా కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా రోజు అయితే మంచిగా ఈ కర్రీ చేసుకుని అయితే అందరం తినేసాం. మన ఎండాకాలంలో ఇలాంటి సొరకాయ కూరలు తింటే మనకు మంచి అనిపిస్తుంది. ఇంకా తర్వాత అయితే మధ్యాహ్నము తిన్న తర్వాత గులాబ్ జామ్ కూడా చేసిన అండి. గులాబ్ జామ్ అయితే మంచిగా పాలు పోసి కొన్ని కలిపి తర్వాత చక్కెర పానకం పెట్టి చిన్న చిన్న ఉండలు చేసి గులాబ్ జామ్ అయితే చేసుకొని తిన్నామండి. అసలు నిజంగా ఆ రోజు కూర అయితే ఇట్లా కూర వండుకొని పూరి చేసుకోవాలండి. చపాతీ కంటే పూరి చేసుకుంటే సేమ్ మనకు హోటల్లో తిన్నట్టే ఉంటుంది. కొద్దిగా ఏంటంటే కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి, అప్పుడైతే బాగుంటుందండి టేస్ట్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా చెప్పండి. అసలు ఈ మధ్యలో అయితే లాంగ్ వీడియోస్ పెడతలేను. ఇక కొంచెం పెట్టాలండి. తర్వాత పెద్ద లాంగ్ వీడియోస్ అయితే పెడదాం అనుకుంటున్నా. ఈ ఎండకు డ్రెస్ వేసుకొని వీడియో తీయాలంటే అసలు బాగా ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ టైం అది పైన ఉంటుంది, మళ్ళీ రేకుల ఇల్లు. ఇంకా నేను డ్రెస్సులు వేసుకొని యూట్యూబ్ మన వీడియోలు చేయాలంటే నా వల్ల అయితే లేదండి. అందుకనే అప్పుడప్పుడు చిన్న చిన్నగా ఇట్లా వంటలన్నా పెడదాము, మరి బారులు అయితే పెట్టక అని ఇట్లయితే చూసారు కదా. ఇది మా అమ్మోళ్ళ ఇంటికాడ. నేను ఇంకా ఎండాకాలం అసలు బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను. నేను ఇంకా ఎంత ఉడకపోసిందంటే ఆ రోజు చూడండి, మొత్తం ఎట్లా అయిపోయింది జిడ్డులాగా. ఇంకా ఆ రోజు నేను మధ్యాహ్నం 2 గంటలకు చేస్తున్నాను అండి గులాబ్ జామ్. పోయి కాడ నేను తప్ప ఎవరు చేయరండి వంటలు. చూసిరు కదా, ఎంత చేసినా వేస్ట్ వెళ్ళి మళ్ళీ అయిన ఎవరికి గుర్తు కూడా ఉండదు. కానీ ఇక అట్లా చెయ్యాలి కదా, వాళ్ళు మర్చిపోయారని మనం మర్చిపోలేం కదా. చూసి కదా గులాబ్ జామున్ ఎంత బాగా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.